వాళ్ళ జీవితాలను అలా మలుచుకున్నప్పుడు నాకు సంతోషం కలుగుతుంది కదా. చాలామంది జాతి నా మధ్యన ఆడపిల్లలకి మగపిల్లలకి ఉన్నది ఒక వీడియో వైరల్ అయ్యి నేను ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్తే ఈ అమ్మమ్మే కదా చెప్పింది అని చెప్పి ఆడపిల్లలు చెప్పి అమ్మ మీరు ఆ విషయం ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్య ఉన్నటువంటి దాన్ని చెప్తూ ఆడపిల్ల యొక్క గొప్పతనాన్ని చెప్పారు చూసారా. అది మేము చూపించిన తర్వాత మా పాప ఇప్పుడు చాలా మరి మీరు ఎందుకు చెప్పలేదు ఇట్లా అమ్మమ్మ చెప్పినట్టు అని అడుగుతున్నారమ్మా. మాకు చాలా సంతోషం ఇచ్చింది మేము ఆ వీడియో అప్పుడు. మా నేషనలిస్ట్ ప్రేక్షకుల కోసం కూడా చెప్తారా ఏది ఇదే ఆడపిల్లలు మగపిల్లలకు సంబంధించి నాకు కూడా వినాలని ఉంది. ఎందుకు మీరు ఏం చెప్పారు నాకు నేనైతే వినలేదు ఇంతకుముందు. ఏం లేదు సాయి గారు, ఒక ఇంపాక్ట్లో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాపను ఇట్లా ప్రశ్నించింది. నేను కర్ణాటకలో కూడా చాలా తిరిగాను, స్కూల్స్కి గ్రామాలకు కూడా. ఒక పాప నేను ప్రశ్నలు వేయమంటాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి నేను దానికి ఆన్సర్ ఇస్తానని చెప్తాను. ఒక పాప అందరి ముందు అడగొచ్చో అడగలేదు అనుకుని నేను అట్లా కారు దగ్గరికి ఇట్లా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అమ్మమ్మ నాకు ఒక ప్రశ్న వేధిస్తుంది సమాధానం చెప్పమంది. ఏమిటమ్మా ఆ ప్రశ్న అన్నాను. అమ్మ అన్నయ్యను ఒక రకంగా నన్ను ఒక రకంగా చూస్తుంది. అన్నయ్యనేమో నైట్ హాల్ట్కి కూడా అందరింటికి పంపిస్తుంది, నన్ను మాత్రం పంపించదు. నేను ఎక్కడన్నా లేటుగా వస్తే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది, ఇంత ఆలస్యం ఎందుకయింది అని అడుగుతుంది. నేను పుస్తకాలు కూడా నాది ఎక్కడన్నా నా సెల్ ఫోన్లు కానీ ఎక్కడ వెతికి చూస్తుంది, నేను ఎవరితోనో మాట్లాడుతున్నానా, నేను ఎట్లా ఉంటున్నానని నన్ను ఎక్కువగా పర్టికులర్గా పట్టించుకుంటుంది. అన్నయ్యను మాత్రం అంతగా అన్నట్టుగా నాకు కనిపించదు. మరి ఇది డిస్క్రిమినేషన్ కాదా, ఎందుకు ఇంత తేడా, అన్నయ్య నేను ఒకే రకంగా పుట్టాం కదా అని ఆ రకంగా నన్ను ప్రశ్న వేస్తాను. ఓకే, అప్పుడు నేను అన్నాను అమ్మ చూడైతే మనం ఒక ప్రశ్న వేస్తాను, నేను బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటామమ్మా అన్న. బంగారం బీరువాలో పెట్టుకుంటామమ్మా, విలువైంది కదా అంది. దీపారాధన ఎక్కడ పెట్టుకుంటాము అంటే దీపారాధన పూజ గదిలో పెట్టుకుంటామమ్మా, బయట పెడితే గాలికి ఇదైపోతుంది కదా అంది. విలువైన బంగారాన్ని భద్రంగా దాచుకోవటం ఎలాంటిదో, ఆ దీపం అటు ఇటు చెరిగిపోకుండా అది కొండెక్కకుండా ఉండడానికి దాని ఆరాధనాభావంతో చూసుకోవటం ఎటువంటిదో అమ్మ నీ పట్ల చూపిస్తున్న భావన కూడా అదేనమ్మా. నువ్వు క్షేత్రస్వరూపిణివి. ఒక దీపం వెలిగించాము అంటే హరికన్ ల్యాంప్ ఉంటుంది, ఆ దీపానికి గ్లాస్ ఎందుకు పెడుతున్నాం, అది మరింతగా వెలుగు ప్రసరించడానికి, అంతేగాని దీపాన్ని అవమానపరచడానికి కాదు కదా. పొలానికి ఒక గోడ కూడా కాదు, పొలానికి ఎందుకు కంచి వేసుకుంటున్నావు, ఎవరు పడితే వాళ్ళు దొరబడకుండా ఉండడం కోసం, కబ్జా చేయకుండా ఉండడం కోసం ఎలా అయితే రక్షించుకుంటున్నామో, క్షేత్రస్వరూపిణమైనటువంటి నీవు ఆరాధించవలసిన స్థితిలో ఉండవలసిన నిన్ను అమ్మ కాపాడుకుంటోందమ్మా, నీ పట్ల ఉన్న భక్తి ప్రేమ అది అని చెప్తే అవునా అమ్మ అంది. మరి అన్నయ్య అంది, అన్నయ్య కూడా చెప్పాలమ్మా, ఎందుకంటే అన్నయ్యకున్న హార్మోన్స్ వేరు, నీకున్న హార్మోన్స్ వేరు, తేడా ఉంది, శరీర భాగాల్లో తేడా ఉంది. అందుకని అన్నయ్యకు ఏం చెప్పాలి, అరే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ చెల్లెల్ని ఏ భావనతో చూస్తున్నావో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు తోటి స్త్రీల పట్ల కూడా నువ్వు అలాగే ఉండాలి అని ఛత్రపతి శివాజీ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఛత్రపతి శివాజీ ఏం చేశాడు, ఒక మహమ్మదీయ వనితను బంధించుకుని తీసుకుని వస్తే భటులు తీసుకొచ్చి యూ కెన్ ఎంజాయ్ అన్నట్టుగా తీసుకొచ్చి అప్పచెప్తే శివాజీ ఏం చేశాడు, ఆమెకు ఉచితంగా ఒక ఆసనం మీద కూర్చోబెట్టి ఆమెకు పాదాలకు వందనం చేసి అమ్మ నేనే గనుక నీ కడుపున పుట్టి ఉంటే అందమైన నీ ముక్కు నాకు వచ్చి ఉండేది కదమ్మా అని ఆ మాతృభావనతో ఆమెను చూశాడమ్మా. కళ్ళ నీళ్ళు పెట్టుకుని పయ్యంకి చూస్తే ఏమని నేను తప్పన్నా, లేదమ్మా ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంటుగా అమ్మకి కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తోంది అనేది. ఇది కదా చెప్పాల్సింది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే డిస్క్రిమినేషను, ఉమెన్ రైట్స్, ఫెమినిజము ఈ మాటలు ఎక్కువ రావడం వల్ల నేను నువ్వు సమానము అని అంటున్నారు, కానీ సమానం కంటే ఎక్కువని తెలిసిలా. ఈ మాట ఒక మహమ్మదీయ కాకినాడలో ఒక స్కూల్లో మాట్లాడుతుంటే ఒక ముస్లిం గర్ల్ నా దగ్గరికి వచ్చి అమ్మమ్మ నేను హగ్ చేసుకోవచ్చా అని అడిగింది. వైనాట్ అమ్మరా హగ్ చేసుకున్నా. అమ్మమ్మ ఇప్పుడు స్త్రీ అంటే ఏమిటో, మా అస్తిత్వం అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పాక అర్థమైందమ్మమ్మ మాకు మా గొప్పతనం ఏమిటో. నీకు అసలు సగభాగం ఏమిటమ్మా, నీకు అసలు ఆకాశమంతా నువ్వే, అవకాశమంతా నీదే. కాకపోతే నేపథ్యమున ఉండి క్రెడిట్ పురుషుడికి ఇవ్వాలనుకునే గొప్పతనం మన దేశస్థులలో ఉంది తప్ప అసలు నువ్వే కదా తయారు చేసుకున్నది. సీతమ్మ తయారు చేసుకున్న రాముడు కాదా? కరెక్ట్, రాముడు కూడా అంతే కదమ్మా. ద్రౌపది తయారు చేసుకున్న వాళ్ళు కదా భర్తలు 5గురును. ఆమె లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళే చెప్పారుగా. ద్రౌపది లేకపోతే వాళ్ళు హాయిగా నిశ్చింతగా నిద్రపోయేవారట ద్రౌపది ఉందని అడవుల్లో. ద్రౌపది ఉంది ఇంకా మాకేంటి భయం, నిశ్చింతగా నిద్రపోయేవారు ద్రౌపదిని చూసి, కుంతీదేవిని చూసి. ఇవన్నీ కరెక్టే కదా నాన్న, కరెక్ట్ అంతే కదా. సో కరెక్ట్